Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. భారత రాజకీయ చరిత్రలో ఎప్పుడు చూడని కనీసం ఊహించని ఒక అసాధారణ పరిణామం ఇప్పుడు దేశ రాజధానిని కుదిపేస్తుంది. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ దేశంలో ఎన్నో చారిత్రాత్మకమైనటువంటి ఉద్యమాలు కూడా జరిగాయి. ఎందులో రోడ్డెక్కి ప్రాణాలు కూడా వదిలారు. కానీ ఏనాడు తగ్గని ఎవరికి లొంగని ఢిల్లీ పీఠం ఈ రోజు ఒకే ఒక్క ఉద్యమం ముందు మోకరిల్లాల్సి వచ్చింది. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. ఎందుకంటే చివరకు బొద్దింకలే గెలిచాయి. పాలకుల అహంకారాన్ని దించి కేంద్ర మంత్రితోనే రాజీనామా చేయించాయి. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. అన్నం పెట్టేటువంటి రైతన్న ఏళ్ల తరబడి ఏడ్చిన కరగని మోదీ సర్కార్ ఈరోజు ఒక విద్యార్థి ఉద్యమం పెట్టినటువంటి డెడ్ లైన్ కు ఎందుకు వణికిపోయింది? ఎప్పుడు భారీ సెట్టింగ్లు, కెమెరా క్రూ లేకుండా బయటికి రాని ప్రధానమంత్రి మోదీ అర్ధరాత్రి పూట ఒంటరిగా స్వయంగా సెల్ఫీ వీడియో విడుదల చేయాల్సినటువంటి దుస్థితి ఎందుకు వచ్చింది? ఇదంతా మోదీ యొక్క నైతిక ఓటమేనా అంటే కొంతవరకు అవుననే సమాధానం కూడా వినబడుతుంది. అసలు ఈ కథ వెనుక ఉన్నటువంటి పాలకుల అసలు నైజం అర్థం కావాలంటే మనం కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళొద్దాం. ఈ దేశానికి వెన్నెముక్క లాంటి రైతన్నలు తమ హక్కుల కోసం రోడ్డెక్కి ఈ ప్రభుత్వం ఎలా ప్రవర్తించిందో దేశమంతా కూడా చూసింది. ముఖ్యంగా తమిళనాడు నుంచి వచ్చినటువంటి రైతులు ఢిల్లీలో ఉన్నటువంటి జంతర్ మంతర్ సాక్షిగా పడ్డటువంటి కష్టాలు వర్ణనాతీతం. పాలకుల కళ్ళు తెరిపించడం కోసం ఆ ముసలి రైతులు ఎంతటి ఘోరమైనటువంటి వినూత్న నిరసన చేశారో తెలుసా? పాములను, ఎలుకలను నోట్లో పెట్టుకున్నారు. చివరకు దిక్కుతోచని స్థితిలో తమ సొంత మూత్రాన్ని తాగి కూడా ఆవేదన వ్యక్తం చేశారు. దేశ రాజధాని వీధుల్లో అన్నదాతలు అలా అల్లాడిపోతున్నా ఈ సర్కారు మాత్రం కరగలేదు. అసలు కనీసం పట్టించుకోలేదు. తీవ్రమైనటువంటి నిర్లక్ష్యంతో ఆ ఉద్యమాన్ని చాలా లైట్ గా తీసుకుంది మోదీ సర్కార్. ఎన్నో ఏళ్ల సుదీర్ఘ పోరాటం, వందల మంది రైతుల బలిదానాల తర్వాత చట్టాలు వెనక్కి తీసుకున్నప్పటికీ అప్పట్లో రైతుల కన్నీళ్లను ఆలపించడానికి, కనీసం చూడ్డానికి ఈ ప్రభుత్వానికి మనసు రాలేదు. ఎంతో సమయం పట్టింది కూడా. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. నీట్ పేపర్ లీక్ వివాదంతో దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువతలు లావా లాంటి ఆగ్రహం ఒక్కసారిగా బద్దలైపోయింది. ఈ క్రమంలోనే తెరపైకి వచ్చింది కాక్రోచ్ జనతా పార్టీ. ఈ సరికొత్త యువ ఉద్యమం కూడా మనం చూసాం. ఎప్పట్లాగే ఈ ప్రభుత్వం కూడా ఇది విద్యార్థులే కదా, విద్యార్థులు చేస్తున్నటువంటి ఆందోళనే కదా, వారి చిన్న ఉద్యమమే కదా, 1-2 రోజుల్లో గొడవ చేసిన వాళ్ళు సర్దుకుంటారు అంటూ తీవ్రమైన అహంకారంతో లైట్ తీసుకున్నారు. ఉద్యమ తీవ్రత పెరుగుతుంటే వాళ్ళ గొంతు నొక్కడానికి, భయపెట్టడానికి పోలీసులను ప్రయోగించారు. లాఠీలతో దారుణంగా కొట్టించారు. వందల మందిని జైల్లో పెట్టారు. కానీ ఇక్కడ పాలకుల అంచనాలన్నీ కూడా తలకిందులైపోయాయి. రైతులపై వాడినటువంటి అనిశ్చితివేత వ్యూహాలు ఈ కాక్రోచ్ సైన్యం ముందు అస్సలు సాగలేదు. వీరు దెబ్బలు తిన్నా తగ్గలేదు, అరెస్టులకు భయపడలేదు. డెడ్ లైన్లు విధిస్తూ పోరాటాన్ని ఏ విధంగా ఉద్యమం చేశారో, పోరాటాన్ని కీలకమైనటువంటి మలుపు తిరిగారో మనం చూసాం. కానీ ఈ కాక్రోచ్ మూమెంట్ సృష్టించినటువంటి ఒత్తిడి, వారు చూపించినటువంటి సోషల్ మీడియా పవర్ ఎంతటిదంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్నటువంటి ఒక అసాధారణ నిర్ణయంతోనే అర్థమైపోతుంది. తన 12 ఏళ్ల సుదీర్ఘ పాలనకు సంబంధించి ఆయన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి 2014 నుంచి ఇప్పటి వరకు 12 సంవత్సరాలు, అంటే ఒక పుష్కర పాలనలో ఎప్పుడూ లేని విధంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అర్ధరాత్రి పూట స్వయంగా ఒక సెల్ఫీ మోడ్ లోకి రావడం, మొబైల్ ద్వారా వీడియోలను విడుదల చేయడం. సాధారణంగా దేశాన్ని ఉద్దేశించి మాట్లాడాలంటే కోట్ల రూపాయల సెట్టింగ్లతో వచ్చేటువంటి ప్రధానమంత్రి అర్ధరాత్రి పూట జెన్జీ ఉద్యమాన్ని ప్రసన్నం చేసుకునేందుకు, ఆ యువతను ప్రసన్నం చేసుకునేందుకు, ఉద్యమాన్ని అణిచివేయాలి అనేటువంటి ఆలోచనతో ఒక సాధారణ వ్యక్తిలా సెల్ఫీ వీడియోను తీయడం దేశాన్ని ఆశ్చర్యపరిచింది. అసలు అంతటితో ఆగారా? మీరే మా దేవుళ్ళు అంటూ కూడా యువతను ప్రశంసించారు. విద్యార్థుల భవిష్యత్తుకు నాదే హామీ అంటూ మరో వీడియోను కూడా ఆయన రిలీజ్ చేశారు. ఇంతకీ ఆ సెల్ఫీ వీడియోలో ప్రధానమంత్రి ఏమన్నారు ఓసారి చూద్దాం. कल देर रात आपसे मिलने का मौका मिल गया। मेरे जो वीडियो पोस्ट किया था उसको जिस प्रकार से आपने रिस्पॉन्ड किया, सकारात्मक सुझाव दिए, थैंक्स टू एवरीबॉडी। ये आपका प्यार बना रहेगा, हमारा नाता और अधिक सक्रियता से जुड़ता रहेगा। थैंक यू दोस्तों, थैंक यू फ्रेंड्स। कल देर रात आपसे मिलने का मौका मिल गया। मेरे जो वीडियो पोस्ट किया था उसको जिस प्रकार से आपने रिस्पॉन्ड किया, सकारात्मक सुझाव दिए, थैंक्स टू एवरीबॉडी। ये आपका प्यार बना रहेगा, हमारा नाता और अधिक सक्रियता से जुड़ता रहेगा। थैंक यू दोस्तों। ఇప్పుడు దేశంలో తీసుకున్నటువంటి కీలక నిర్ణయాలపైన అత్యంత కీలకంగా భారీ సెట్టింగ్లతో మాట్లాడేటువంటి ప్రధానమంత్రి
అర్ధరాత్రి సమయంలో ఒక సెల్ఫీ వీడియో తీసుకోవడం. మీతో ఈ సందర్భంగా నేను మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు, మాట్లాడుతున్నటువంటి సందర్భం నాకు కీలకమైనటువంటి హామీని ఇచ్చేటువంటి దిశగా అడుగులు వేయబోతున్నాను. మీ యువతకు సంబంధించి నేను పూర్తి భరోసాని ఇస్తాను అనేటువంటి రీతిలో ప్రధానమంత్రి 2 సెల్ఫీ వీడియోలు అర్ధరాత్రి రిలీజ్ చేశారు. ఈ 2 వీడియోలు కూడా సోషల్ మీడియాలో దాదాపు ఒక 300 మిలియన్లకు పైగా వ్యూస్ ను కూడా సాధించడం, కొత్త రికార్డును సృష్టించాయేమో. ఆ మొత్తాన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు అసలు దిగిరాని ప్రధానమంత్రి ఇలా అర్ధరాత్రి పూట వీధిలోకి తెచ్చింది మాత్రం ఖచ్చితంగా ఆ విద్యార్థి ఉద్యమం యొక్క తీవ్రతే. ప్రధానమంత్రి మోదీ ఎన్ని వీడియోలు చేసి కవర్ చేయాలని చూసినా ఈ మొత్తం ఎపిసోడ్ ను రాజకీయ విశ్లేషకుడు మోదీ సర్కార్ యొక్క నైతిక ఓటమిగా తేల్చిపడిస్తున్నారు. నీట్ వివాదం పైన దేశవ్యాప్తంగా వచ్చినటువంటి ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేక ఒత్తిడి పీస్ కి చేరడంతో మోదీ ఇలా అర్ధరాత్రి వీడియోలతో దిగి రావాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చిందని అందరికీ అర్థమైంది. అసలు చివరికి ఏమైంది? ఈ కాక్రోచ్ పార్టీ విధించినటువంటి డెడ్ లైన్ కు భయపడి స్వయంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తోనే రాజీనామా చేయాల్సి వచ్చింది. కొంచెంసేపటి క్రితమే ఆయన కూడా రాజీనామా చేశారు. ఇన్నేళ్లు మోదీ పాలనలో ఒక ఉద్యమానికి భయపడి ఒక కేంద్ర మంత్రి తన కేబినెట్ పదవికి రాజీనామా చేయడం ఇదే మొట్టమొదటిసారనే చెప్పాలి. అన్నం పెట్టేటువంటి రైతన్న కన్నీళ్లను, వారు పాములు ఎలుకలు తిన్నటువంటి ఘోరమైనటువంటి నిరసనలను, వారి యొక్క మూత్రాన్ని వారే తాగినటువంటి నిరసన తెలియజేసినటువంటి విధానంలోనూ ఈ మొత్తాన్ని ఏళ్ల తడపడి తొక్కేసినటువంటి ఢిల్లీ సర్కార్ ఈ రోజు ఈ బొద్దింకల పార్టీ వ్యూహాలకు పూర్తిగా మోకరిల్లాల్సి వచ్చింది. అందుకే అంటున్నాం, నైతికంగా మోదీ ఓడిపోయారు, చివరికి బొద్దింకలే గెలిచే.